అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు. చంద్రశేఖరరావు, నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే ఆయన మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లు ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు. రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు లెక్కల అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లో అట్లే వండుకొని ఉండు. నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు, నువ్వు రా అసెంబ్లీకి. ఎందుకంటే నాకు గద్దర్ ప్రోగ్రాం ఉంది, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఎల్పి ఇప్పుడు ఇవాళ రవీంద్ర భారతిలో గద్దర్ గారి కార్యక్రమం ఉంది. అర్జెంటుగా నేను బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి మిగతా వివరాలు గద్దర్ వేదిక మీద చెప్తా, ఆ తర్వాత అసెంబ్లీలో చెప్తా. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే ఎన్నికలు మీవే. శంకర్కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే. ఇల్లు తిరుగుతారు, మిమ్మల్ని గెలిపిస్తారు, మిమ్మల్ని నాయకులను చేస్తారు. గ్రామాన కార్యకర్తలకు నా విజ్ఞప్తి, రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 100% మనం గెలవాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! గట్టిగా జై కాంగ్రెస్! బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం